అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పొద్దున్నే లేచిన తర్వాత హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది? మాకైతే ఉందండి. పొద్దున్నే లేచిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్లో ఫ్రెష్ కలుపుకొని తాగుతామండి. అయితే ఈరోజు సండే, పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని. కానీ ఈ వర్షాల మూలంగా మాకు ఎటూ కదలడానికి అవ్వలేదండి. అయితే ఈరోజు డిసైడ్ చేసాం వెళ్దాము అని. ఇంకా పిల్లలకి చెప్పాం. పిల్లలు హ్యాపీగా తొందరగా తినేసి రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా మా జర్నీ మేము స్టార్ట్ చేసాం. మాకు ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళడానికి 9 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. అయితే ఈ పచ్చని పంట పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ వ్యూ చూడడానికి చాలా బాగుందండి. ఈ వర్షాల మూలంగా ఎక్కడ చూసినా అక్కడ పచ్చదనంతో నిండిపోయి ఉంది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పంట పొలాలు, వాటి మధ్యలో నుంచి వెళ్తుంటే ఎంతో హాయిగా ఉంది. ఇట్లాంటి వ్యూతో మనం ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చండి. అలసట అనేదే ఉండదు. మీరేమంటారు? ఫైనల్లీ మేము మా ఇంటికి రీచ్ అయిపోయాం. ఇక్కడ మా అత్తగారు, మామగారితో పాటు బావగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటారండి. ఇదేనండి మా ఇల్లు. ఇంకా మాకంటే ముందే లోపల పరిగెత్తారు పిల్లలు. ఇంకా ఆమెన ఆనందానికి హద్దులే లేవు. ఆమెన మా బావగారు వాళ్ళ చిన్నమ్మాయి. మా అందరి గారాల పట్టి. ఇంకా మా అక్క మేము వస్తున్నామని చెప్పి బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. అక్క చాలా బాగా బిర్యానీ ప్రిపేర్ చేసిద్ది. ఇంకా పిల్లలు బయటికెళ్ళి ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇంతలో బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అందరం కలిసి బిర్యానీ తిన్నాం. అత్తగారు, మామగారు అందరం కలిసి బిర్యానీ తిన్నాం. ఇంకా తర్వాత పెద్దోళ్ళందరూ లోపల రెస్ట్ తీసుకుంటుంటే పిల్లలందరూ బయటికెళ్ళి ఆడుకుంటున్నారు. ఇంకా తలహా అతను కర్రసాము ట్రిక్ చూపిస్తాను అని చెప్పి కర్రతో కర్రసాము ట్రిక్కులు చేస్తున్నాడు. ఇంకా ఆమినా అండ్ తాహిర్ ఇద్దరు రన్నింగ్ రేసులు పెట్టుకున్నారు. ఇక్కడ పిల్లలందరూ చక్కగా ఆడుకుంటుంటే ఈయన కూడా వచ్చారు పిల్లలతో ఆడుకోవడానికి. తన చేతిలో ఉన్న కర్రను పట్టుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అనేసరికి పిల్లలందరూ ఎగబడ్డారు. తాహిర్ అయితే ఏకంగా మీదకే ఎక్కేశాడు. తలహా పాపం చాలా ట్రై చేశాడు ఎగిరెగిరి పట్టుకోవడానికి. ఆమెన కూడా చాలా ట్రై చేసింది, కానీ పట్టుకోలేకపోయారు. ఇంకా మేము బయలుదేరుతాం, లేట్ అవుతుంది అనేసరికి ఆమెన అలిగింది. ఈయన ఆమెనాని ముద్దాడి ఎలాగోలో ఒప్పించారు. ఆమెన అందరికంటే చిన్నది, అందుకే అందరి గారాల పట్టి. ఇంకా మేము వెళ్తామని చెప్పి ఆమెనకు కూడా బాయ్ చెప్పి ఇంకా బయలుదేరాం. మా అత్తగారు మాకు జాగ్రత్తలు చెప్పి స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి గేట్ వరకు వచ్చి పంపించారు. ఇంకా పిల్లలు బాగా అలసిపోయారు. ఇంకా మేము ఇంటికి బయలుదేరాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.